బ్లౌజెస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఇటువంటి చిన్న చిన్న చేంజెస్, చిన్న చిన్న బూటీస్, ఫ్లవర్స్ చాలా ఎలిగెంట్గా కనిపిస్తాయి. కస్టమర్కి చూడడానికి కూడా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. ఈ లీఫ్ మోడల్ టెజల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఎంత క్లాత్ తీసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ స్టైలిష్ బ్లౌజ్ డిజైన్స్. నేను మీ విజయలక్ష్మి. టుడే వీడియోలో వచ్చేసి సింపుల్గా ఎలిగెంట్గా కనపడే టెజల్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా చూడండి. మనం స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ కానివ్వండి, పంజాబ్ డ్రెస్సెస్కే కానివ్వండి, ఎలా మెజర్మెంట్ తీసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇప్పుడు రెండింటికి కూడా ఒకే విధంగా తీసుకోవచ్చు. ఒకవేళ సైజ్ పెద్దగా తీసుకోవాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. ఇందులో నేను 2 కలర్స్ తీసుకున్నాను. ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్, ఒకటి వచ్చేసి రెడ్ కలర్. గ్రీన్ వచ్చేసి 5x5 మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. రెడ్ వచ్చేసి 4x4 అయితే తీసుకున్నాను అనమాట. ఎటు చూసినా 4x4 అనేది ఉండాలి. సో ఫస్ట్ వచ్చేసి ఈ గ్రీన్ కలర్ క్లాత్ వచ్చేసి ఇలా ఒక మూల నుంచి ఇంకొక మూలకైతే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక మూలకు కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి. వీడియోలో చూస్తూ మీరు స్టిచ్చింగ్ చేయండి, తప్పకుండా అయితే వస్తుంది. సో అలాగే రెడ్ కలర్ క్లాత్ కూడా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి. రెండు కూడా సమోసా షేప్లో అయితే పెట్టుకోవాలి. రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి సేమ్ ఒకటే విధంగా ఉండేలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒకటే వైపుకి వచ్చేలా చూసుకోవాలి మనం పెట్టుకునేటప్పుడు. ఆ ఫోల్డింగ్స్ని ఇప్పుడు 2 క్లాత్స్ పెట్టాము, రెండు కూడా 4 ఫోల్డింగ్స్ వేసాం కాబట్టి ఇలా ఒకదానికి 2 ఫోల్డింగ్స్, ఇంకొక దానికి 2 ఫోల్డింగ్స్ కూడా వస్తాయి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఫోల్డింగ్స్ వేసిన వైపు ఇలా పైకి అనేది పెట్టుకోవాలి 1 by 1. జస్ట్ ఇలా చూడండి, వరుసగా అనేది ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకొని అవన్నీ కూడా చెదిరిపోకుండా ఒక లైన్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్లో పెట్టుకోండి. ఇటువంటి మంచి మంచి డిజైన్స్ని మిస్ అవ్వకుండా చూడాలి అని అంటే తప్పకుండా ఫాలో అయితే చేయండి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక మిగతా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేసుకున్నాక ఇప్పుడు ఫోల్డింగ్ చేసుకున్న దాని వైపు నుంచి కాకుండా ఆపోజిట్ వైపు నుంచి ఇటు సైడ్కి ఇలా సెంటర్కి అనేది ఫోల్డింగ్ అనేది చేసుకొని ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం ఏదైతే ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నామో నాడాని అనేది మిడిల్లో ప్లేస్ చేసుకోవాల్సి వస్తుంది. చూడండి, ఇలా మిడిల్లో అనేది ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో ప్లేస్ చేసుకొని డబుల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చాలా కొంచెం తిన్నుగా వస్తుంది. మిషన్ మీద కొంచెం జాగ్రత్తగా అయితే స్టిచ్చింగ్ చేయండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక వేస్టేజ్ మొత్తం కూడా కటింగ్ అయితే చేసుకోవాలండి. జస్ట్ ఇప్పుడు టర్న్ అవుట్ చేసుకోండి. టర్న్ అవుట్ చేసుకోగానే మీకు ఇలా లీఫ్ మోడల్ అయితే వస్తుందన్నమాట. చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు కమెంట్ అయితే చేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. ఇలాగే నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. సో మీకు కనుక కావాలి అని అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఏదో ఒక కొత్త డిజైన్ అయితే నేను పెడుతూనే ఉంటాను. సో మిస్ అవ్వకుండా చూడండి. తప్పకుండా మీ యొక్క కమెంట్ను కూడా అందులో పెట్టండి. సో ఫైనల్లీ లుక్ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.